హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. హనీ, ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు? మార్నింగ్ లేవగానే దూకుంటుంది, మళ్ళీ చెదిరిపోగానే మళ్ళీ దూకుంటుంది. రోజుకి ఎన్నిసార్లు దూకుంటుంది అసలు లెక్కలేనన్నిసార్లు దూకుంటుందండి. ఆమె జుట్టు చెదిరిపోద్దంట. పాపం తనకి కటింగ్ చేయించట్లేదు, వీలు పడట్లేదండి. బావి కాడ పనులు ఉండడం చేయబట్టి అసలు కటింగ్ చేయడం కుదరట్లేదు. చేయించాలి. దాని జుట్టు ఏమో కళ్ళ మీదకి వచ్చేస్తుంది. అని ఏం చేస్తున్నావు? దూకుంటున్నావా? అది అనగాలని చెప్పి తల కొట్టుకుంటుంది చూడండి. అని తల ఎందుకు కట్టుకుంటున్నావు చెప్పు. దూకుంటున్నా అంట. టీవీ పెట్టానండి. తనకి బోర్ కొడుతుందంట. పాపం వాళ్ళ అక్క కూడా లేదు కదా. వాళ్ళ అక్క వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మా మిక్కిగాడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అందుకే వాళ్ళ చెల్లి ఒకతే అయిపోయింది. తనని ఆడుకోవడానికి ఎవరూ లేరు. అంతే కదా అని? ఎవరు లేరు ఆడుకోవడానికి. డ్యాన్స్ చేస్తుంది చూడండి. డ్యాన్స్ వేయట్లేదా? సరే సరే, నేనే ఒత్తిగా అంటున్నా. ఇక తనకి బాల్ భారత్ అని ఛానల్ పెట్టానండి. ఈ టీంలో బాల్ భారత్ ఛానల్ వస్తుంది. అదైతే పెట్టానన్నమాట. అదైతే చూస్తుంది. ఏదో కుక్కలు వస్తుందండి ఇప్పుడు. అదైతే చూస్తుందన్నమాట. ఏమైంది? సరే సరే దూకు. ఇక నేనైతే టమాటా కర్రీ చేయబోతున్నానండి. కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను అన్నమాట. ఏమైంది? అట్లా అరవద్దు. చూడండి ఎంత కోపం ఈ పిల్లకి. అట్లా అనొద్దు తల్లి. ఎంత కోపం చూడు. ఎప్పో ఊకే అంటే ఎప్పుడు మాట్లాడినా ఏదో డైలాగ్ కొడుతుంది అనమాట. ఎప్పుడు చూసినా. ఈరోజు టమాటా కర్రీ చేస్తున్నాను అనమాట. ఇలా స్పెషల్ ఏం లేదండి ప్రత్యేకించి చెప్పడానికి. మీరు ఎలాగ చేస్తారో నేను కూడా అలాగే చేస్తాను అనమాట. కానీ ఒకటి చెప్పాలి, అదేంటంటే మనము కొట్టిన కారము మనం మార్షకారం చేసుకుంటాం కదండి. మనం వేడివేడి అన్నంలోకి వేడివేడిగా మంచిగా తినడం కోసం చెప్పి మార్షకారం చేసుకుంటాం కదా. అదైతే ఈ టమాటా కర్రీలోకి మార్షకారం ఉంటే అందులో వేసేసుకోండి, చాలా బాగుంటుంది కారంకి బదులుగా. తర్వాత కొన్ని పోపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నూనె వేసుకున్నాం కదా. నూనె వేగగానే కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి. ఏంటివి? ఆవాలు, జీలకర్ర, ఇంకా అంతకుమించి వేరే ఏం వేయకూడదు ఇందులో. నేనైతే అంతే. ఇంకా తర్వాత టమాటా అండి, టమాటా వేసుకోవాలి. కొద్దిగా టమాటా వేగాక పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మనము మార్షకారం ఉంటే మార్షకారం వేసుకోవచ్చు, లేకపోతే మనం మామూలుగా ఎర్రకారమైన వేసుకోవచ్చు. నేను చెప్పేదైతే టేస్టీగా ఉండటం కోసం అయితే మార్షకారమే ప్రిపేర్ చేస్తాను. కానీ ఇప్పుడు నాకు ఇన్స్టెంట్గా ఇప్పుడు అది లేదు కాబట్టి నేను ఎర్రకారం వేసుకుంటున్నాను. ఇలాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక కొద్దిగా చిన్నగా మంట పెట్టుకొని వేగించుకోవాలన్నమాట. టమాటాలు వేగించుకుంటే టమాటా అనేది మాడిపోకుండా ఉండిపోద్ది. వేసేటప్పుడు నీరు ఉంది కదండి, టమాటా నీరు అంతా ఇంకిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను నేను మాడకుండా ఉండడం కోసం. ఇంకా కాసేపు ఇలాగే ఉడకబెట్టినాక నూనెలో మగ్గనిస్తున్నాను కదా. ఇప్పుడు కొద్దిసేపు ఇంకా మగ్గనిచ్చి కారము, పసుపు, ఉప్పు వేసుకుంటానండి. ఇవి నేను తీసుకోవడం ఇక్కడ పండుకాయలు తీసుకున్నాను అనమాట. అందుకనే ఇక్కడ గ్రేవీ అనేది వస్తుంది, అంటే గుజ్జు ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే మనం దూరకాయలు తీసుకున్నాం అనుకోండి, గుజ్జు ఏర్పడదు. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకోకపోతే మరీ తెల్లగా ఉంటుంది కూర. మీకు తెల్లదనుకోకండి, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మరీ ఎక్కువ ఏం వేసుకుంటలేను, కొంచెమే వేసుకుంటున్నాను.
తర్వాత కారం కూడా, కారం అయిపోయింది, ఫ్రిడ్జ్లో ఉంది, తీసుకొచ్చి ఆ కొంచెం కూడా సరిపడినంత వేసుకుంటాను. ప్రస్తుతానికైతే కింద మాడకుండా ఉండడం కోసం అని చెప్పి కలుపుకుంటున్నాను. ఇందులో కారం ఎక్కువగా వేసుకుంటే అంత తినడానికి కమ్మగా ఉండదు, కాబట్టి మోతాదుగా వేసుకోవాలి. కొంచెం కారం కూడా యాడ్ చేశాను, వెళ్ళాక తక్కువైంది కదా, ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుంటున్నాను, తగినంత ఉప్పు. ఇంకొకసారి కలపెట్టుకుంటానండి. ఇంకాసేపు ఇలాగే ఉడకనివ్వాలి కూరని. ఉడకనిస్తే మన నూనె అనేది పైకి తెలుస్తుంది అనమాట. అప్పుడే కదా మనకు ఉడికినట్ట. నూనె పైకి తేలింది అట్లాగే ఉంచుకుంటే మనకు పచ్చివాసన ఉంటుంది, కాబట్టి నూనె పైకి తేలాలి, అప్పుడే కూర ఉడికినట్టు. నెక్స్ట్ వంట అయిపోయాక అంట్లని తోముకోవాలి. ఇక్కడ 2 ఉన్నాయి, మేము నైట్ తినే ప్లేట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు పాలు తాగిన గ్లాసులు అంతే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వ్లాగ్స్ని ఫాలో అవ్వండి. 8 గంటలకి ఆకలి అవుతుందని చెప్పి ప్లేట్లో పెట్టించుకుందనమాట. కర్రీ చేయగానే వెంటనే ప్లేట్లో పెట్టించుకొని తింటుంది. నేనైతే తినిపోయిన అనగానే నేను తింటా అని చెప్పి పెట్టించుకొని తింటుంది. ఇక బెడ్షీట్లు అయితే తీయలేదు. తనైతే బొమ్మలు చూస్తుంది. కంటిన్యూస్గా అయితే మీకు వీడియో అయితే అప్డేట్ చేస్తున్నాను. తినమ్మా, కమ్ముందా చెప్పు అని, ఇటు చూడు, కమ్ముందా, ఇంత ముద్దుగా తింటుందో చూడండి. పిల్లలకు అప్పుడప్పుడు వాళ్ళకే తినమని చెప్పాలండి. చెప్తే వాళ్ళకు స్కూల్లో ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉంటారు. వాళ్ళ అన్నం వాళ్ళు తింటారు స్కూల్లో. ఇప్పటి నుంచి మనం అలవాటు చేయడం నేర్పించాలండి. ఇప్పుడు తనకు 4 years అనమాట. అన్నము ఒళ్ళో పడింది, డ్రెస్ మీద పడింది, అది తీసేసి ప్లేట్లో వేసుకుంటుంది చూడండి. తిను. 11 గంటలకు గడ్డి వేసానండి. అదైతే ఇప్పుడు ఒక 1 hour పైగా అవుతుందన్నమాట. తింటదేమో అని గడ్డి వేశాను, కానీ ఇవి తినకుండా అంత తొక్కి పడేస్తున్నాయి. అంటే వానకు తడిసిందనమాట, కొంచెము తడవడం వలన వాటికి చేదెక్కి గడ్డి తినటం లేదు. అట్లా అని మనం వేయకుండా ఊకోం కదా, అవి తినాలి, మనం వేయాలి, అదే పని. కాకపోతే ఏంటంటే వాటికి హై 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 కొద్ది కూడా కదులుతలేదు. గడ్డి ఒక పక్కకి వేద్దామంటే వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. ఒక 2-3 రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి అన్నమాట. ఇంకా వాటిని బావి దగ్గరికి అల్లించుకపోవడానికి కూడా వీలు పడట్లేదు. ఇంకా ఇంటి దగ్గరే ఉంటున్నాయి అన్నమాట బర్రెలు.